తెలుగు రాష్ట్రాల్లో వరదలు విధ్వంసం సృష్టించాయి. పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల ఏపీలో 46 మంది మృతి చెందారు. ఇక తెలంగాణలో వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 33కు చేరింది. ఖమ్మంలో 6 చనిపోయారు. కొత్తగూడెంలో 5 చనిపోగా ములుగులో 4 ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపునకు గురికాగా దాదాపు 2 లక్షల మంది ప్రభావితమయ్యారు. రేపు తెలంగాణకు రానుంది కేంద్ర బృందం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. ఖమ్మం, మహబూబాబాద్తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు కేంద్ర బృందంలోని 6 సభ్యులు. వరద బాధితులు, అధికారులతో మాట్లాడనున్నారు. తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. తెలంగాణ వ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాను మున్నేరు అతలాకుతలం చేసింది.